ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. నమస్తే, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. వారాహి నవరాత్రుల్లో హడావుడిగా బిజీగా ఉన్నారు, బట్ స్టిల్ మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం టైం తీశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆగస్టు నెలకి సంబంధించిన రాశి ఫలాల్ని ఈరోజు తెలుసుకుందాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందు ముఖ్యంగా అందరు ప్రేక్షకులకి స్వర్ణలక్ష్మి అమ్మవారు కృపా కటాక్షం వల్ల ప్రతి ఒక్కరు ప్రతి నిమిషం ఆనందంగా ఉండాలి, వైభవంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం ఉండాలి, అథారిటీ, పవరు, స్టేటస్, ఒక ఉన్నతమైన స్థితి, మేనేజర్ల పొజిషన్, అడ్మినిస్ట్రేషన్ కేపబిలిటీ, నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికి ఉండాలి నేను పర్సనల్గా కోరుకుంటూ ఉంటాను. అలానే ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ధనం ఉండాలి. అంతేకాకుండా సర్వ కామార్థ సిద్ధి, ఎవరు ఏ కోరిక కోరుకున్నా తక్షణమే అమ్మవారు వాళ్ళకి నెరవేర్చి ఐశ్వర్యాలన్నీ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. అలానే గణపతి మనకి అన్ని కాలం ఏంటంటే మనకి బ్రెయిన్ సరైన డెసిషన్ తీసుకోకపోవటం వల్ల మనం ఇబ్బందులు పడుతూ ఉంటారు. గణపతి మనకి మంచి వివేకాన్ని, వైరాగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ముందుగా మనం రాశి ఫలాలు చెప్పుకోబోయే ముందుగా ఆగస్టు మంత్ యొక్క విశిష్టత ఏంటి, అందులో ఏమేమి పర్వదినాలు ఉన్నాయో చెప్పుకున్నాం. ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా సంకటహర చతుర్దశి నుంచి స్టార్ట్ అయ్యేసి మరలా సంకటహర చతుర్థితో ఈ మంత్ అంతా క్లోజ్ అవుతుందండి. అంటే దాదాపు 30 days 2 సంకటహర చతుర్థుల మధ్య నడుస్తుందని చెప్పుకోవాలి. ఇందులో మనకేం చెప్తానంటే అండి, బోనాలు ఉన్నాయండి. సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు ఉన్నాయి. వీటితో పాటు వచ్చేటప్పటికి మనకి గురు మౌఢమి త్యాగం అంటారు. గురు మౌఢమి ఉంది. ఈ లాస్ట్ మనకి ఆల్మోస్ట్ ఒక 30 days వచ్చేటప్పటికి ఎలాంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు అన్నారు. ముఖ్యంగా వివాహాలు, గృహప్రవేశాలు లాంటి. ఈ మంత్ గృహప్రవేశం అది వచ్చేటప్పుడు గురు మౌఢమి 12వ తారీఖుతో క్లోజ్ అయిపోతుంది. అక్కడ నుంచి మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. దాంతోపాటు 13వ తారీఖు నుంచి శ్రావణ మాసము సింహ సంక్రమణ. తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటేనండి, మనకి పంచమి ఉందండి. శ్రావణ మాస పంచమి, నాగర పంచమి అంటారు. చాలా విశిష్టత కలిగి ఉంటుంది. దానితో పాటు వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనకి శ్రావణ పౌర్ణమి ఉంటుంది. ఆ శ్రావణ పౌర్ణమిని జంజాల పౌర్ణమి అంటారు, రాఖీ పౌర్ణమి అంటూ ఉంటారు. ఆ తర్వాత 31వ తారీఖు అగైన్ సంకటహార చతుర్థితో టోటల్గా ఈ మంత్ అంతా క్లోజ్ అయిపోతుంది. సో ఒక రకంగా ఆధ్యాత్మికంగా ఉండాలన్నా, శుభ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కానీ, ధన ప్రవాహం రావాలన్నా కానీ, దేనికైనా సరే మంచి ఒక శుభకరమైన మాసంలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి శ్రావణ మాసం అందరూ దాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి బాధలన్నా పోగొట్టుకొని జీవితంలో చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ, ఈ సందర్భంగా అగైన్ ఒక చిన్న విషయం ఏంటంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాలు ప్రతిసారి 2 గ్రహాలు 3 మారుతూ ఉంటాయి, కానీ ఈసారి మాత్రం 4 గ్రహాలు మారుతున్నాయండి. ఈ ఒక్క నెలలో 4 గ్రహాలు ఉన్నాయి. అందులో వచ్చేటప్పటికి ఆగస్టు 1నే శుక్రుడు మారుతూ ఉన్నారు. తర్వాత కుజుడు 2వ తారీఖు మారుతూ ఉన్నారు. 5వ తారీఖు బుధుడు మారుతూ ఉన్నాడు. సూర్యుడు వచ్చేటప్పటికి 17వ తారీఖు మారుతూ ఉన్నారు అనమాట. అంటే టోటల్గా 4 గ్రహాలు జ్యోతిష శాస్త్రం ప్రకారం మారటంతో ఈ యొక్క శుభకరమైన మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉందో మనం చూసుకుందామండి. సో ముందుగా మేషరాశితో ప్రారంభిద్దామండి. మరి మేషరాశి వరకు ఆగస్ట్ నెల ఎలా ఉంది? సో మేషరాశి ఈ మంత్ అంతా తటస్థంగా ఉంటుందండి. ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో 2 ప్రతికూలంగా ఉన్నాయి, కానీ విపరీత వేద అన్న కాన్సెప్ట్తో వీళ్ళకి ఏది ఎక్స్పీరియన్స్ అవ్వరు. అంటే తటస్థంగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. బట్ ఒక ముఖ్యమైన సూచన ఏంటంటేనండి, వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం బాగా నడుస్తూ ఉందండి. అంటే స్టార్ట్ అయ్యేది 1 year అయినా కానీ ఎక్కువగా మంది దాన్ని ఫీల్ అవ్వాల. దాని శని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడలేదు, నార్మల్గా వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు లాస్ట్ 2 months 3 months నాకు వచ్చిన కాల్స్లో నేను అనాలిసిస్ చేస్తే స్లోగా ఈ రాశి వాళ్ళు కూడాను రావటం, రకరకాల ప్రాబ్లమ్ చెప్పడం స్టార్ట్ అయ్యారు. కాబట్టి ఇది ఒక సూచన. అంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం బాగా ఎందులో డే బై డే ఎందులోకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా నాకు వస్తున్న కాల్స్ ఏంటంటే ఫైనాన్షియల్గా బ్లాకేజ్ వచ్చేసింది, అప్పటిదాకా ఒక స్మూత్గా వెళ్తున్నాం, మేము ధన ప్రవాహం ఆగిపోయింది, కన్ఫ్యూజ్ అయిపోతున్నాము, ఇబ్బందులు పడిపోతున్నాం అన్న ఒక కామన్గా సడన్గా వాళ్ళ యొక్క ఫ్లో ఆగిపోయింది అనమాట. ఇక్కడ శని అంటేనే మీనింగ్ లేట్ అనండి ఇంగ్లీష్లో. మనం శని అని సాంస్క్రిట్లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే దాని మీనింగ్ ఏంటంటే లేట్ అని మీనింగ్. అంటే శని వల్ల అంతా లేట్ అవుతుంది. అప్పటిదాకా వాళ్ళు జుమ్మని వెళ్ళిపోయిన వాళ్ళు సడన్గా స్లో వెళ్ళిపోవటం, దాన్ని తట్టుకోలేరు, అడ్జస్ట్ అవ్వలేరు ఆ యొక్క సిచ్యువేషన్. అది గమనించుకొని చక్కగా పర్టికులర్ ఫైనాన్స్ మ్యాటర్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తూ ఉంటాను అనమాట. కొత్తగా వచ్చిన బిజినెస్ ఏది చేయకూడదు, కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్తో ఎవరితోనూ చాలా కేర్ఫుల్గా ఉండండి, నమ్మించి మోసం చేసేస్తారు. మెయిన్ ధనం అనేది చాలా స్లోగా వస్తుంది కాబట్టి పెద్ద పెద్ద ప్లాన్లు ఏం చేసుకోకుండా ఉన్న దాంతో చక్కగా ఉండి ఒక 2 స్టెప్పులు వెనక్కేసి కాంట్రవర్స్గా రిస్కీగా ఉన్నవన్నీ కట్ చేసుకుని వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. ఇది మంత్లీ రాశి ఫలాల్లో లేదు, కానీ
ఏలినాటి శని ప్రభావంతో నాకున్న కాల్స్ని ఫీడ్బ్యాక్ తీసుకొని షేర్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలని. సో ఇందులో మనం మేషరాశి, ఇందులో నక్షత్రాలు చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మేషరాశిలో ఉంటారు. పేరు బలం పట్టి మనం చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, లో, ఏ, ఆ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఫస్ట్ పేరు పాపులర్ అయిన పేరు ఇదైతే వాళ్ళది అది అవుతుంది అనమాట, వాళ్ళ పేరు బలం ప్రకారం చూసుకుంటే. ఇందులో మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారడంతో వీళ్ళకి ఎలా ఉంటుందంటే లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం సింపుల్ వర్డ్స్లో హోల్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇందులో వాళ్ళకి ఏం చెప్తారంటే మనోరుజం, ధనలాభం, ధన ప్రాప్తి, విపత్తి అని చెప్తారు. ఇందులో ముఖ్యంగా ధనానికి సంబంధించిన వ్యవహారాలకి చాలా చేంజెస్ ఉంటాయి. ధనం గురించి వస్తుంది కానీ అనుకున్నంత ధనం రాకపోవటము, లేదంటే ధనం వస్తుంది, వచ్చిన ధనం పోస్ట్పోన్ అయ్యి రావటము, అలా వీళ్ళ మైండ్ అంతా ధనం చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది అనమాట. అయితే అనుకున్నంత రిజల్ట్ ఎక్కువగా ఉండదు, బట్ ఓవరాల్గా అయితే మనీ ఫ్లో అయితే చూస్తారు వీళ్ళు. నెక్స్ట్ మనోరిజం అంటే మానసికంగా కొంచెం టెన్షన్స్ పడుతూ ఉంటారు, బట్ అవి కూడా చాలా మినిమం లెవెల్లో. శుక్రుని వల్ల 6వ స్థానంలో ఉండటంతో విపత్తు అంటే రకరకాల బాధలు వచ్చే అవకాశం ఉంటుంది, బట్ ఇవన్నీ మేనేజబుల్ కండిషన్లో ఉంటాయని మనం తెలుసుకోవచ్చు. ఓకే, వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఏలినాటి శని యొక్క ప్రభావంతో నడుస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇండివిజువల్గా వాళ్ళ దశాభుక్తులు చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఇంకొకటి ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ రాశితో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరికైనా సింహరాశి ఉన్నా, ధనుసు రాశి ఉన్నా, మీన, కుంభరాశుల వాళ్ళు ఉంటే ప్రాబ్లం చాలా అధికంగా ఉంటుంది. ఒకసారి హోల్ ఫ్యామిలీ మొత్తం జాతకం చూపించేసుకొని ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి, మ్యాండేట్ అనమాట. ఇంక అందులో వేరే లేదనమాట. ఎందుకంటే కీడించి మేలంచమంటారు, అలా చెప్తే వాళ్ళు భయపడవచ్చు కానివ్వండి, బట్ లైఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. ఇలా ఇబ్బంది పడుతూ ఉండేదానికంటే పరిహారాలు చేసుకుంటే మనకు ఒక షెల్టర్, ఒక షీల్డ్ వస్తుంది. ప్రాబ్లమ్స్ పాస్ త్రూ అవ్వాల్సిందే, బట్ ప్రొటెక్షన్ తీసుకుని వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఇందులో వీళ్ళకి సూర్యుడు 5వ స్థానంలో ఉండటంతో 11వ స్థానాన్ని చూస్తూ ఉండటంతో ఏమవుతుందంటే అండి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. పాజిటివ్ సైడ్లో ధన ప్రవాహం వస్తుంది, అది మనం ముందుగా చెప్పుకున్నాం. బట్ ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే వీళ్ళకి 5వ స్థానంలో సూర్యుడు ఉండటం, అలానే ఏలినాటి శని ఉండటంతో బుద్ధి చాంచల్యం ఆప్నోతి అంటారు సంస్కృతంలో. మనకు శ్లోకం చెప్తారు, దేహలాస్యం మనస్తాహం సుహృద్వేషం ధనవ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతే అని చెప్తారు. దీని అర్థం ఏంటి, 5వ స్థానంలో సూర్యుడు ఉండి అలానే ఏలినాటి శని ప్రభావంతో వీళ్ళకి ఉండటంతో ఏమవుతుందంటే శారీరకంగా అలసటగా ఉంటారు. రెండవది మనస్తాపం, మైండ్ అనేది చాలా ఊరక బాధ పెట్టేస్తూ ఉంటారు వీళ్ళని, ఏది అనుకున్న టయానికి పోదు. దీంతో ఏమవుతుందంటే నమ్మించిన ఫ్రెండ్స్తో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, విపరీతమైన ధనం ఖర్చు అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధి చాంచల్యం, మైండ్ అనేది నిలకడగా ఉంటుంది. ఇది చేద్దామంటారు, అది చేద్దామంటారు. ఇంకా వీళ్ళకి ఈ టైంలో ఎడిక్షన్స్కి ఎక్కువగా టూ మచ్గా అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే అన్వాంటెడ్గా ఫ్రెండ్షిప్స్, తర్వాత ధనం వృధాగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అనేది సూర్యుడి వల్ల మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళ పరిస్థితి అంతా విత్ ఇన్ ది కంట్రోల్ లిమిట్స్లో ఉంటుంది. నెక్స్ట్ కుజుడు చూసుకుంటే 3వ స్థానంలో చాలా యోగ్యతనిస్తాడు ఒక 45 days వరకు. వీళ్ళకి ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభం, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి అంటారు. 3వ స్థానంలో కుజుడు ఉంటే వీళ్ళకి చాలా ఫోర్స్ఫుల్గా ఉంటారు. ఇందాక దాకా మనం ఏది చెప్పుకున్నా కానీ ఈ కుజుడు వీళ్ళకి ఇంటర్నల్గా చాలా ధైర్యాన్ని, ఒక ఎనర్జీని, ఒక శక్తిని ఇచ్చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఏమవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధువులతో కలుస్తూ ఉంటారు, అర్ధలాభం ఫైనాన్షియల్గా బాగుంటుంది, పుత్ర సౌఖ్యం, పుత్రులతో చాలా చక్కగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇక్కడ కూడాను విపరీత వేద వల్ల ఇప్పుడు చెప్పుకున్న ఒక పాజిటివ్ థింగ్స్ అని అంత ఎక్కువ మోతాదులో వీళ్ళకి ఉండదు, చాలా బేస్ లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి ఏది ఉన్నా కానీ బేస్ లెవెల్లో ఉంటుంది అనమాట, హై లెవెల్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వరు. బట్ లక్కీగా వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో బాగా పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉంటుంది, ఇండివిజువల్ జాతకంలో సరిగా లేకపోతే ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. 6వ స్థానంలో శుక్రుడు, అగైన్ ఇది అంత మంచి పొజిషన్ కాదు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటే జెంట్స్ అయితే లేడీస్, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా అప్పటిదాకా వీళ్ళకి చక్కగా ఫాలోవర్స్గా ఉండి హంబుల్గా ఉన్న వాళ్ళు వీళ్ళకి ఉల్టా రివర్స్ అయిపోయేసి వీళ్ళ మీద కత్తెత్తుకొని ఫైటింగ్ రావడానికి అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. మనకేం చెప్తారు, విరోధ శత్రు పీడాం జ్ఞాతీనాంచ విరోధ ఆయాసో ధారాపుత్రే ద్వేషై షష్ఠే భృగునందనే అంటారు. శ్లోకం చాలా బాగుంటుంది మీనింగ్ చూస్తే. ధారాపుత్ర ద్వేష అంటే భార్య బిడ్డలు వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారంట ఉన్నట్టుండి.
సో ఆయాస పడిపోతూ ఉంటారు అనమాట. జ్ఞాతీనాం చ విరోధద, బంధువులతో గొడవలు అవుతూ ఉంటుంది. సహజంగా మనకి టెన్షన్లో ఉన్నప్పుడు అందరూ మనల్ని అంటూ ఉంటారు అనమాట, మరి. మిస్టేక్ చేసినప్పుడు. బ్యాడ్ ఉంటే అంత బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్. నీ వల్లే జరిగింది అనేసి అది ఫ్యామిలీ మెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. మరి నాకు కూడా ఎక్స్పీరియన్స్ అనమాట, ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. కారు ఇటు వెళ్ళిపోయి ఇటు తిప్పేసా అనుకో, మైండ్ ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉంటారు అందరు అంటుంటారు అనమాట, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. మరి అయ్యో ఎక్కడ మిస్టేక్ పడింది, ఎవరు సింపతి చూపించరు. ఉమ్. ఇలా ఫ్యామిలీ రిలేటెడ్లో కొంచెం వాళ్ళ దగ్గర మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, బట్ వీ డోంట్ కేర్ ఇట్, వెళ్ళిపోతూ ఉంటాం ఫ్యామిలీ మన మెంబర్స్, వాళ్ళే కదండి. మన వాళ్ళే కదా. ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి రొమాన్స్, లవ్, ప్లేజర్స్ ఇలాంటి వాళ్ళకి రిలేషన్షిప్స్లో ఉండి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. ఉమ్. శుభకార్యాలు చేయటం వల్ల డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది వాళ్ళకి. అంటే Okay. మోస్ట్లీ ట్రావెల్స్ అవి చేయొచ్చు, తీర్థయాత్రలు అవి. సో ఈ 4 గ్రహాలు ఇలా ఉన్నాయి. అయితే మరి నక్షత్రాల పరిస్థితి ఏంటంటే? నక్షత్రాలు వీళ్ళకి యాక్చువల్గా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఒక్క పాజిటివ్ సైడ్ ఏంటంటే ఎంత కష్టపడినా ఫైనల్గా వీళ్ళు జయము, పోన్లేండి, సక్సెస్ సాధించుకుంటారు. కష్టే ఫలి కదటి. అవునండి. ఎట్లయితే ఉంది, కొంచెం కష్టపడ్డా ఫైనల్ గా విజయం అయితే వీళ్ళ సొంతం. వీళ్ళు ఎంతమంది ఎన్నిక లాగుతున్నా, ఎంత భారం వేసినా, ఎన్ని నిందలు వేసినా కానీ ఉమ్. వీళ్ళ పేరే మేషం కదండి, ఆగరా అనమాట, వెళ్ళిపోతూ ఉంటారు. ఉమ్. కానీ వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం వస్తుంది, అది కూడా సూర్యుడి వల్ల. అయితే వీళ్ళకి మెయిన్ కలహము, బంధనము, రోగము అని 3 నెగిటివ్ సైడ్లో ఉన్నాయండి. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. చాలా థాట్స్ వస్తాయి, బుద్ధి చంచలం అని చెప్పుకున్నాం కదండి, మైండ్ అనేది అటు ఇటు ఊగుతూ ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు, బంధించబడినట్లు పరిస్థితిలో ఉంటారు. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ఫైనల్గా సక్సెస్. వీళ్ళకి కూడా కలహము, బంధనము, భయము. అలానే కృతికా నక్షత్రం వాళ్ళకి జయము, కలహము, బంధనము, భయము లేదంటే రోగము కనిపిస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఎవరో ఫోన్ చేశారండి శ్రీకాకుళం జిల్లా నుంచి, ఏమంటే మీరు బంధనం అని చెప్పి మాకు టెన్షన్ చెప్పేస్తున్నారండి, ఏంటండి అసలు దాని మీనింగ్ ఏంటండి? మరణం, బంధనంకి భయపడతారు. మరణతుల్యం అంటే మనం వాళ్ళు అలా రాశారండి సంస్కృతం, దాన్ని డైల్యూట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు మా బంధువులు, ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తుంటారు. పైగా మీరు చాలా క్లారిటీగా చెప్తారు కూడా, మరణం అంటే చనిపోవడం కాదండి, ఏదైనా మీరు అనుకున్న కార్యక్రమం అక్కడితో ఎండ్ అయిపోవడం. అది ఉండాలండి, ఆ థాట్ మైండ్లో ఉండాలండి, లేదంటే మనం రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాం. సో వన్ డే దట్ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్ అని నిర్ణయించుకుంటే ఆ లైఫ్ అనేది వేరండి. చిన్న చిన్న వాటికి కోపడము, అరుసుకోవడం ఇదంతా చేయం. ఎందుకంటే బంధించబడినట్లు ఉంటే మీనింగ్ ఏంటంటేనండి, ఫ్యూచర్లో ఎట్లా వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్లో ఉండేదాన్ని బంధనం అంటారు. అంతేగాని ఎవరో వచ్చేసి ఫిజికల్గా తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారని కాదు, వాళ్ళు ఆ థాట్తో ఉండి ఫోన్ చేశారు నాకు వాళ్ళ మాటలు అర్థమైంది. టెన్షన్ ఏం పడకండి. మీనింగ్ ఏంటంటేనండి, ఇండియాలో ఉండాలా, యూఎస్ వెళ్ళాలా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఈ ఇల్లు కట్టుకోవాలా, ఆ ఇల్లు కట్టుకోవాలా, ఏదో ఒక సందిగ్ధతో పడేసి ఎటు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ బంధించబడినట్లు ఉంటారని దాని మీనింగ్ అండి. సో ఇవి ఇలా ఉంది కాబట్టి అండి. బట్ ఇంకొకటి అశ్విని నక్షత్రం వాళ్ళకి ఒక్క విషయం కేర్ఫుల్గా ఉండాలి, కృతికా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అని చెప్తారు. లేదంటే అశ్విని నక్షత్రం ఇద్దరికి రాంగ్ ట్రాన్సాక్షన్ చేయటము, ఇంటెలిజెన్స్ రాంగ్గా పికప్ చేసుకోవటము, ఏదైనా రాంగ్ ఆర్డర్లు చేయటం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచనగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బుధుడు వాళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళిపోయి అయ్యో తర్వాత ఎంత కష్టపడ్డామే, అంతా ఏమి రాలేదని బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి సందిగ్ధత వచ్చినప్పుడు ఒకసారి హారోస్కోప్ చూపించుకుంటే చాలా క్లారిటీ ఉంటుంది. నాకు చాలామంది చూపించుకుంటుంటారండి, ఏమంటే యూఎస్లో ఉంటే బాగుంటుంది, ఇప్పుడు ట్రంప్ బాగలేదు, అసలు ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చా లేదా, ఇల్లు ఆల్రెడీ 5 years అయింది, వెనక్కి రాలేము, ముందుకు ఉండలేము, అసలు ఉండవచ్చా లేదా, ఇలాంటి కొంతమంది బిజినెస్ చేస్తే బాగుంటుందా, ఎలా, ఈ టైపు టఫ్ అయిన సిచ్యువేషన్లు ఒక్కసారి హారోస్కోప్ చూసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి. ఎమోషనల్గా డెసిషన్ తీసుకోకుండా డెసిషన్ క్లియర్ ఉంటుంది, అప్పుడు క్లియర్ ఉంటుంది. మనం రిసోర్స్ టైం సేవ్ చేసుకుంటాము. ఇప్పుడు మనీ పోగొట్టుకోవటం ఏముందండి, బిజినెస్ పేరుతో డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారండి, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంటారు. లైఫ్ టైం సేవింగ్స్ అంతా 15 years కష్టపడిందంతా బిజినెస్లో పోగొట్టుకుంటూ ఉంటారు. అందులో ఈ రాశి వాళ్ళు చాలా ఇంపార్టెంట్, ఏళ్ళనాటి సిన్ నడుస్తూ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు 1-2 సార్లు జాతకం చూపించుకోండి, 1-2 సార్లు పూజలు చేయించండి. ఖర్చు అవుతుంది, బట్ అది మీకు చాలా ప్రొటెక్షన్ అవుతుంది అనమాట. సో మరి వీరికి ఏం రెమెడీస్ సూచిస్తారో మీరు? వీళ్ళకి ఇండివిజువల్గా జాతకం ఈ టైంలో చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. రెండోది, వీళ్ళకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుందండి. మన్యు పాశుపత అభిషేకం, రుద్రాభిషేకం, అందులో ఇప్పుడు శ్రావణ మాసం రాబోతూ ఉంటుంది కాబట్టి ఆ రుద్రుడికి సంబంధించిన అభిషేకాలు చేయించుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది అనమాట. ఇంట్లో బెస్ట్ ఒక 2 రుద్ర పండితులను పిలిపించుకొని ఒక మహాన్యాసంతో రుద్ర అభిషేకం చేయించుకుంటే ఇల్లంతా చాలా ప్యూరిఫై అయిపోయి చాలా నీట్గా ఉంటుంది.
రెండోది మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. వీళ్ళు ఏలినాటి యొక్క శని ప్రభావంతో ఉన్నారు, శనికి సంపూర్ణమైన శాంతి ప్లస్ మన్యు పాశుపత అభిషేకం, ఈ రెండు కాంబినేషన్స్ వెరీ గుడ్ కాంబినేషన్ అండి. అది చేయించుకుంటే చాలా తక్కువ కూడా ఖర్చు అవుతుందండి, పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. అంటే వీళ్ళు భరాయించలేని అంత ఖర్చులు అయితే కాదండి. అలా అని ఏది ఫ్రీగా రాదు కదండి. పండితులు రావాలి, వాళ్ళు వేదాలు చదువుకొని ఉంటారు, ఖర్చు అవుతుంది. బట్ ఆ వాళ్ళకి చాలా వరకు షీల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. ఎస్. సో గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని ఫిక్స్ చేసుకోండి. చాలా సంతోషం సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.